దేవుని వాక్యంలోకి వెళ్దాం బిడ్డలారా. చదవండి యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అనగా దేవుని ప్రజలారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఎందుకు? కడవరి కాలముల యందు కలగబోవు రక్షణ మీకు అనగా మనందరికీ కలుగునట్లు. ఆమేన్. హల్లెలూయా. నిజమే. మరి ఒక మారు చెప్తున్నాను, ఈ బోధలో బ్రతకడం అనేది ఒక పోరాటమే. వింటున్నారు వాక్యాలు, మీరు వింటున్నారు కదా నాన్న, వింటున్నారు మీరు. నిజముగా ఈ బోధ ప్రకారము ఈ వాక్యానుసారంగా బ్రతకడం అనేది ఒక పోరాటం. అయినా ఈ పోరాటంలో మనము గెలుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఓడిపోవద్దు. పాట పాడగా నేను ఓడిపోనయ్యా అని అద్భుతమైన పాట. ఓడిపోవద్దు. మనం గెలవాలి, మన ప్రభువుని గెలిపించాలి. సాతాను గాడు ఎన్నో కుట్రలు చేస్తాడు, ఎన్నో కుతంత్రాలు చేస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటకు వాడు ఎందరినో లేపి వాడుకుంటాడు. ఎవరి మాట వినొద్దు బిడ్డ, దేవుని మాటే వినాలి, దేవుని వాక్యమే వినాలి. వాక్యానుసారంగా బ్రతుకుటకే మనం తీర్మానించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని నెలలుగా చెప్పుకుంటున్నాం. ఏంటి? పరిశుద్ధులకు అనగా అపోస్తలులకు ప్రవక్తలకి అప్పగింపబడిన బోధను మనం నేర్చుకుంటున్నాం. రైట్. మీకేమేం బోధిస్తున్నాను? పోయిన వారం ఏంటిది? అంతకుముందు పోయిన వారం ఏంటిది నాన్న? పరిశుద్ధతను గురించి బోధించాను. పోయిన వారం ఏం చెప్పాను? సమర్పణ గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. అదే క్రమంలో ఈరోజు తగ్గింపు గురించి నేర్చుకుందాం. దేని గురించి నాన్న? తగ్గింపు గురించి నేర్చుకుందాం. మనం దేవుని ప్రజలమైన మనకు ఇది ప్రాముఖ్యమైన విషయం. అన్ని ప్రాముఖ్యమైన విషయాలే, కానీ ఇది కూడా అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చదువునానా. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? దేవుని ప్రజలమైన మనందరికీ, సేవకులమైన మాకు, దేవుని ప్రజలమైన మనందరికీ. మీరు గొప్పవారే కావచ్చు, మీకు డబ్బు ధనము ఉండొచ్చు, మీకు వెండి బంగారాలు ఉండొచ్చు, భూములు ఆస్తులు ఉండొచ్చు, ఇల్లు బిల్డింగ్లు ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, నీకు అందం ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, ఆధిపత్యం ఉండొచ్చు. నువ్వు దేశాన్ని ఏలుతున్నా గొప్ప రాజువే కావచ్చు, రాష్ట్రాన్ని ఏలుతున్నా గొప్ప నాయకుడవే కావచ్చు, ప్రాంతాలను ఏలుతున్నా గొప్ప అధికారివే కావచ్చు. అయినా ప్రభు దృష్టికి నిన్ను నువ్వేం చేయాలట? చెప్పండి. ప్రభు దృష్టికి నువ్వేం కావాలి? తగ్గించుకోవాలి. రాజులైనా, అధికారులైనా, అధిపతులైనా, జ్ఞానులైనా, మేధావులైనా, పండితులైనా, ధనవంతులైనా, గొప్పవారైనా, ఎవరైనా కూడా ఈ యావత్ ప్రపంచంలో దేవుని ప్రజలు అనగా క్రైస్తవులు అనగా దేవుని సేవకులు, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ ప్రభువు దృష్టికి తమ్మును తామే తగ్గించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తగ్గించుకోవాలి? మరి ఎందుకు తగ్గించుకోవాలి? దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, తన మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, గొప్పవాడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తానే నేల మట్టుకు తగ్గించుకున్నాడు గనుక హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇది యేసయ్య మనస్సు. యేసు ప్రభు తగ్గించుకున్నాడు కనుక మనం ఏం కావాలన్నా? తగ్గించుకోవాలి. అందుకని అంటున్నాను, నీకు అందం ఉండొచ్చు బిడ్డా, నీకు అందం ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, నీకు గొప్ప ఉద్యోగం ఉండొచ్చు, దేశాన్ని రాష్ట్రాన్ని ఏలే నాయకునివే కావచ్చు, నీకు డబ్బే ఉండొచ్చు, నీకు వెండి బంగారం ఏదైనా ఉండని నానా, ఏదైనా ఉండని గాక, దేవుని ప్రజలమైన మనం ఏం కావాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఎందుకు మన ప్రభు తగ్గించుకున్నాడు? మరి హెచ్చించుకునే స్వభావం ఎవరిదయ్యా? చెప్పురా గట్టిగా. ఎవరిది స్వభావం? హెచ్చించుకునే స్వభావం సాతానుది.
యెషయా గ్రంథం 14:9-10-11 వాక్యాలు ఏం రాయబడి ఉంటది? నేను ఆకాశ నక్షత్రముల కంటే పైగా నా సింహాసనమును హెచ్చింతును, సర్వోన్నతుడైన దేవునితో సమానముగా నా సింహాసనాన్ని వేసుకొని కూర్చుందును అని నీ మనసులో నీవు అనుకొంటివి కదా. అంతే, అనుకొంటివి కదా. ఎవరికంటే పైగారా? ఎవరికంటే పైగా నానా? నక్షత్రములు అనగా దేవుని దూతలు, దేవుని సేవకులు. ఎవరికి పైగా నానా? దేవుని దూతలకు పైగా అని ఏమన్నాడు మళ్ళీ అక్కడ వాడు? సర్వోన్నతుడైన దేవునితో నన్ను సమానం. నువ్వెక్కడా, దేవుడు ఎక్కడరా? చదువునా మాట? నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివే, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా, నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద సభా ఉత్తర దిక్కునున్న సభా పర్వతం ఎవరిది? అది దేవునిది. దేవుని సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా. ఎంత గర్వంరా, ఎంత అహంకారం, ఎంత గర్వంరా బాబు నీకు! సర్వోన్నతుడైన దేవునితో సమానముగా నన్ను చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గర్వించావా? నీ బ్రతికెక్కడా? అహంకారంతో మాట్లాడావా? నీ బ్రతికెక్కడా? నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా? ఎక్కడ నీ బ్రతుకు? నరకం బిడ్డ, పాతాళం. అందుకనే దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, పక్కామెను చూసి నీవు హెచ్చించుకోవద్దు. నీ పక్కామెను చూసి నువ్వు హెచ్చించుకోవద్దు. నీకు కలిగిన దేన్ని బట్టి అన్నాను? ఎనీథింగ్, చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా, బిల్డింగా, డబ్బా, వెండి, ఏదైనా వచ్చు. నీకు కలిగిన ప్రతి దాన్ని బట్టి పక్కలను చూసి నువ్వు హెచ్చించుకోవద్దు. హెచ్చించుకుంటే ఎక్కడ నీ బతుకు? రాసుకో, ఈరోజు అండర్లైన్ చేసుకొని పో. మనకొద్దు నాన్న, మనకేం లేదు బిడ్డ. ఏమైనా బ్రతికి ఉన్నామంటే దేవుని అంతే. యావత్తు ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడైనా, సేవకుడైనా, ఇంకెవరైనా సరే, నువ్వు బ్రతికి ఉన్నావు, ఉద్యోగంలో ఉన్నావు, వ్యాపారంలో ఉన్నావు, చదువు అధికంగా ఉంది, అందంగా ఉన్నావు, ఇల్లు బిల్డింగులు సంపాదించుకున్నావు, ఏదేదో కొన్నావు, కార్లు కొన్నావు, ఇంకేదో కలిగి ఉన్నావు అంటే దేవుని కృప. నాకు కష్టమండి ఆబ్రబాబు, నీకు పుణ్యం ఉంటుంది రే. నా జ్ఞానమండి ఆబ్రబాబు, నీకు పుణ్యం ఉంటుంది నాయన. ఆబ్రా బ్రతుకుతున్నామంటే దేవుని దయ, దేవుని కృప. రైట్. ఎలాగైనా తగ్గించుకోవాలంటే ఎక్కడి వరకు తగ్గించుకోవాలంటే మనము చెప్పన్నారు? ఎక్కడి వరకు నానా? ఇంకొక మాట చెప్పు బిడ్డ. కాళ్ళ కాడేసిన ఇప్పుడు మందిరంలోనికి మీరు అందరు వచ్చారు. మా ఆత్మీయ తండ్రి గారు డేవిడ్ రాజయ్య గారు చెప్పిన మాట మీ అందరికి చెప్తున్నారు. మాయ ఏం చెప్పేవాడంటే గొప్ప ఉపదేశకుడు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే మంచి ఆ ఉపదేశకుడు అని పేరుగాంచిన గొప్ప దైవజనుడు. చిన్న పిల్లగాన్ని పులిపిటి మీద నిలబెట్టి ఎదురుగా కూర్చేసుకొని వీనికి సమయం ఇచ్చి, నానా నీకు ఏది తెలిస్తే అది 2 మాటలు చెప్పు బిడ్డ అనేవాడు. అక్కడ కూర్చొని ఇతడు చెప్తూ ఉంటే ఆనందించేవాడండి, సంతోషించేవాడండి మాయ. అది గొప్పతనం, మా తండ్రి గారిలో ఉన్న గొప్పతనం అది. చిన్న పిల్లగాడు చెప్పిన మాకింత తెలిస్తే వాక్యం చాలు, ఏం చెప్పాడు అవుతుంది అన్న, అవుతుంది. మా పాస్టర్లు అందరూ అంటారు అవుతుంది అన్న, ఏం లేదు, పాసలేదు. ఈయనకేదో పెద్ద తెలిసినట్టు, బైబిల్ పండితులైనట్టు, మేధావైనట్టు. ఏం తెలుసురా మనకి? ఇలా ఏదైనా నేర్చుకొని 2 మాటలు ఆ పరిశుద్ధుల దగ్గర, దేవుని దగ్గర పొందుకొని ఆ పరిశుద్ధుల దగ్గర నేర్చుకునే 4 మాటలు ఏదో అట్లా చెప్తున్నా మీకు. అంతేనా కాదా? ఏం తెలుసా నాన్న, మనకి ఇది మహాసముద్రం. ఇది ఒక్కొక్కరిని ఇదే మాట మీద ఒక్కొక్క ప్రత్యక్షత. ఒక్క వాక్యాన్ని ఏమన్నా నేను ఎన్ని కోణాల్లో చెప్తారు? ఒక్క వాక్యాన్ని ఎన్ని కోణాల్లో చెప్పొచ్చు నాన్న? ఇంచుమించు 4 కోణాల్లో చెప్పొచ్చు. 4 కాదురా, ఇంకా అనేక కోణాల్లో చెప్తారు.
అంత జ్ఞానులు, అంత మేధావులు, అంత పండితులు ఉన్నారు. మనం ఎంత? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా తండ్రి గారే అంతగా తగ్గించుకొని వినేవాడు. ఇప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, కొడుకా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి కొడుకా అని చెప్పేది. ఎలాగ తగ్గించుకోవాలంటే, కాళ్ళ దగ్గర వేసే తివాచి ఉంది, ఆ పట్ట, అది ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా నాన్న, మీరు ఇంతమంది వచ్చారు, ఇంచుమించు 40-50 మంది ఉంటారా మీరంతా? ఇంతమంది వచ్చారు, ఇంతమంది దాన్ని దొక్కుకుంటూ వచ్చారా లేదా? ఏ ఒక్కరినైనా అర్ణ నన్ను ఎందుకు దొక్కుతారు నువ్వు అన్నదా? అర్ణ దొక్కింది, సరే పెద్దది. అర్ణ బిడ్డ చిన్నదా, నువ్వేం దొక్కుతున్నావు అన్నదా? నిన్నేమన్నా అమ్ములు అన్నదా? వీళ్ళందరూ దొక్కారు, ఆ చిన్నది ఉన్నది, ఆ చిన్నది కూడా దొక్కొచ్చింది. ఆ చిన్నదా నన్ను దొక్కుతున్నావా నువ్వు అన్నది. అది మరి మనకెందుకు అంటే పాఠం ఏంది? చిన్నోడన్నా పాడాలి అనండిరా. చిన్నోడు ఒక మాట అన్నా, పెద్దోడు ఒక మాట అన్నా, వృద్ధులు ఒక మాట అన్నా. పెద్దోళ్ళు అంటే మనకు బుద్ధి చెప్తున్నారు అనుకోవాలి. ఏమనుకోవాలి? పెద్దోళ్ళు చెప్తున్నారంటే అనుభవంతో మనకేదో చెప్తున్నారు బాయ్, మనం వినాలి అనుకోవాలి. మన సమకాలికులు కూడా అక్క అట్లా కాదు, అట్లా మాట్లాడతాను ఊగో అరన్నా కూడా అట్లా నా చెల్లె తప్పు మాట్లాడినా అనుకో, ఎవరివే నువ్వు నన్ను అంటావా అనేది లేదు. మనకి ఇక్కడ ఆప్షన్ మనకు లేదు, మనకి ఇవ్వలేదు దేవుడు మనకు ఆప్షన్ ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకన్నా చిన్నోళ్ళు అన్నా కూడా, చిన్నోళ్ళు చెప్పినా కూడా మనము కొన్నిసార్లు తల వంచాలి. మంచి చెప్పినప్పుడు ఎవరైనా అన్నా, మంచి చెప్పినప్పుడు అది చిన్నోళ్ళ చెప్పినా, పెద్దోళ్ళే చెప్పినా, వృద్ధులే చెప్పినా, మన సమకాలికులు చెప్పినా మనం ఖచ్చితంగా వినాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. కానీ నన్ను అంటావా నువ్వెంత, నీ బ్రతికెంత, ఏమున్నదని నీకు ఎగిరెగిరి పడతారు, నీకేమున్నదని మాట్లాడతాను. మరి నీకేమున్నది? ఓ ఇల్లు కట్టుకోగానే, ఇంత ఉద్యోగం ఉండగానే, నెలకు 50,000 60,000 రాగానే, 50-60,000 రాగానే పెద్ద గొప్పదాని పోయినవా? పెద్ద గొప్పడి పోయినవా? ఇంత వాక్యంలో పెద్ద గొప్పడి పోయినవా? నానా ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, ఎంత గొప్పవారైనా, ఎంత జ్ఞానులైనా, ఎంత మేధావులైనా, ఎంత పండితులైనా, ఖచ్చితంగా యేసు ప్రభు ఎలాగైతే తగ్గించుకున్నాడో మనమందరం తప్పకుండా తగ్గించుకోవాలి. నేల మట్టుకు తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన అప్పుడు మిమ్మల్ని, అది నీవే హెచ్చించుకుంటే నీ బ్రతుకెక్కడ? పాతాళం, నరకం. ప్రేమతోనే ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఇది ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో ఒక అంశం. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఒక అంశం, ప్రతి క్రైస్తవుడు జీవించాల్సిన ఒక జీవన విధానం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ తగ్గింపు అనేది లేకపోతే మనం పరలోకము పోము. తగ్గింపు అనేది లేకపోతే పరలోకము పోము. మత్తయి సువార్త 18:1-4. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, శిష్యులు అనగా సేవకులు, వీళ్ళకు బాగుంటది, కొందరు సేవకులకు బాగుంటది, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. విశ్వాసుల్లో కూడా కొందరికి బాగుంటది, నేను గొప్ప, నేను గొప్ప. అలాగనే వీళ్ళిద్దరు అనుకుంటున్నారు పాపం. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఒకరితో ఒకడు అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడు ఎవడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మార్పు నొంది, ఏం పొందినానా? మార్పు నొంది. ఈ బిడ్డ వలె, ఈ చిన్నదాని వలె, ఈ చిన్నవాడి వలె ఎవడు తన్ను తాను తగ్గించుకుంటాడో. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడండి, వాడు లొల్లి చేస్తాడు, వరకరని ఒక్కడికి కొట్టిండు, కొట్టని అని ఇడ్చుకుంటాడు, అటు దూరం పోయాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? మళ్ళీ ఎక్కడికి వస్తున్నానా? తల్లి కొట్టింది అనుకో, మళ్ళీ తల్లి, అమ్మా మమ్మీ ఎక్కడున్నావే? తండ్రి కొట్టింది మన డాడీ అని అర్థమైంది. అతనిలో ఏ కపటము, ఏ కల్మషము. అందుకనే పిల్లల్లో కపటము, కల్మషం అనేది, కుట్రలు, కుతంత్రాలు అనేది ఉండవు. వారు కొట్టినా కూడా మళ్ళీ తల్లి దగ్గరికే, వారు తిట్టినా కూడా మళ్ళీ తన దగ్గరికే వారు వస్తారు. కానీ నా బిడ్డలేరు, మరి నా బిడ్డలేరా?
ఒక్క మాట వాక్యాన్ని ముందు పెట్టంటే జాడపత్త లేకుండా పోతుంది. నీకు పరలోకం ఉన్నదా? చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఈ వాక్యానుసారంగా నీకు పరలోకం ఉన్నదా? నువ్వు ఎంత పెద్ద సంఘానికి పోతేమి, నువ్వు ఎంత గొప్ప సంఘానికి పోతేమి, మార్పే లేదు కదా నీలో. రేపు అక్కడ ఒక మాట అంటే ఇంకోట. అట్లొద్దు. ఆ చిన్న పిల్ల స్థాయిలోనికి రావాలి. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న పిల్లల మనసు, చిన్న పిల్లల బుద్ధి, చిన్న పిల్లల స్వభావం, మళ్ళీ తండ్రిని వెతుక్కుంటూ తగ్గించుకొని తండ్రిని ఎలాగూ వెతుక్కుంటూ వెళ్ళారో అలాగనే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ సేవకుల చేత గద్దింపబడి ఖండింపబడిన వారు మళ్ళీ ఆత్మీయ తల్లిదండ్రులను వారి యొద్దకే పోవాలి. ఎన్ని సంఘాలు మారుస్తావు? ఎంతమంది సేవకులు మారుస్తావు? నేనేమనాలి మరి? ఒకరిని మార్చి ఇంకొకరిని చేసుకోవటం వల్ల ఏమంటావు ఈ లోకంలో? సమరయ స్త్రీని ఏమన్నారండి? 5గురిని మార్చింది కదా, ఏమన్నారా ఆమెను? మరి నువ్వు మారిస్తే నిన్నేమనాలి? పాస్టర్ అట్లాంటివా? తేడేం లేదు నాన్న, ఇదేరా సత్యం అంటే. పెద్ద తేడేం లేదు బిడ్డ. నేను చెప్పేది ఒకటే నాన్న, మనము అలాగూ చేయొద్దు. అలాంటి పనులన్నీ దూరం అయిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు కష్టపడి, నీ కొరకు ప్రార్థన చేసి, అమ్మా నీకు సువార్త చెప్పి, నీకు వాక్యాన్ని చెప్పి, నీ కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకులను నీవు విడుచుట నీకు న్యాయం కాదు, అది పద్ధతి కాదు, క్రమం కాదు. ఆమేన్. నువ్వెందుకు పోతున్నావంటే ఒక మాట అంటే నీలో ఏమున్నది? నీలో ఈగో ఉన్నది, అహం ఉన్నది. నన్ను అంటాడా, ఇది ఉన్నది నీలో. ఎందుకు నువ్వు ఒక చిన్నపిల్ల స్థాయిలోనికి రాలేదు? ఒక తగ్గింపని నీ జీవితంలో లేదు. నేను అందుకే ఆ తివాచి, ఆ కళ్ళ కడేసే పట్టను మీరందరు దక్కొచ్చారు, 40-50 మంది దక్కొచ్చారు. అది మిమ్మల్ని ఒక్క మాట అన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి రావాలి మనం అందరం, అలాగ మారిపోవాలి మనం అందరం, అంత తగ్గింపులోనికి రావాలి మనం. దేవుడు అలాంటి జ్ఞాన వివేకం గల ఆత్మ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 2-3 గురించి చెప్తాను. తగ్గించుకున్న వారిని గురించి ఒక 2-3 గురించి నేను చెప్తాను. ఇప్పుడు దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువునాను. ప్రవక్త అయిన షెమయ రెహబాము నొద్దకును, రెహబాము అనే రాజు, గుర్తుపెట్టుకోండి, రెహబాము అనే రాజు నొద్దకు షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు రెహబాముకు భయపడ్డాడు, షీషాకునకు భయపడ్డాడు, ఇశ్రాయేలు ప్రజలు అందరి యొద్దకు వచ్చాడు. వచ్చి వారందరితో చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నాను. ఈ షీషాకు ఎవరు అనేది తెలియాలి. ఐగుప్తు రాజు. ఎవరండి? షీషాకు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఐగుప్తు రాజు. అంటే దేవుణ్ణి విసర్జించినందున, దేవుణ్ణి విడిచిపెట్టినందున, అంటే ఇతర దేవతలు పడిన వాటిని వారు పూజించి సేవించి వారి ఇష్టానుసారంగా బ్రతికినందున దేవుడు ఎవరికి అప్పగించారు? ఇప్పుడు ఐగుప్తీలకు, అనగా షీషాకు రాజుకు అప్పగించాడు. షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలన్నా, అప్పుడు ఇశ్రాయేలీయులను అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, వారు తమ్మును తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎక్కువగా. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించినందున ఇప్పుడు ఎవరు వచ్చి చెప్పారు ఈ మాట? షెమయా అనేటువంటి ప్రవక్త. అప్పుడు ప్రవక్తలు ఎలాగ మాట్లాడేవారు నాన్న? ఇలాగునే నిక్కచ్చిగా ఖండితంగా ఏం చేసేవారు? హెచ్చరించేవారు. ఇదిగో ఇశ్రాయేలు జనులారా, మీరు యెహోవాను విసర్జించారు కనుక ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఐగుప్తు రాజైన షీషాకు చేతికి అప్పగిస్తున్నాడు, బానిసలుగా పోండిరా, మీ బ్రతికింతేరా అన్నాడు. పాస్టర్ అట్లా అంటాడా?
నాశనమైపోనంటాడా? శత్రు చేతికి అప్పగించనంటాడా? ఇదే నా పాస్టర్ అనేది మా కొరకు ప్రార్థన చేయాలి కానీ నువ్వు దేవుని ఇస్తావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. నువ్వు ఎన్ని చేశాడు నేమనద్దు, నువ్వు ఎన్ని చేశాడు నేమనద్దు. నువ్వు తాగినా తిరిగినా, ఒరే నీకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, మీకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, మీకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మీరు దేవుణ్ణి విడిచారు, వాక్యం తప్పారు, మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, మార్పు చెందండి అని అనద్దు మిమ్మల్ని. కానీ శమయ ఊకున్నాడా? మేము కూడా ఇంతో అంత ఆయన లాంటి వాళ్ళమే, ఆమె చెప్పలేరు. అంతేనా కదా? ఓపెన్గానే చెప్తాను ముచ్చట, ఓపెన్గానే చెప్తాం. నానా నీ శ్రమలకు కారణం, నీ కష్టాలకు కారణం, నీ ఇబ్బందులకు కారణం నువ్వు దేవుని సరైన రీతిలో సేవించట్లేదు, వాక్యానుసారంగా బ్రతకట్లేదు కనుక నీకు బ్రతుకో అని అంటాం. అప్పుడు చాలా మంది నచ్చుకొని వదిలిపెట్టిపోతున్నారే కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు? వీళ్ళకున్న తెలివి నేటి క్రైస్తవులకు లేకపాయే. వీరికున్న తెలివి, వీరికున్న జ్ఞానం, వీరికున్న వివేకం మళ్ళీ ఏమని ఒప్పుకుంటున్నారు? తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు. అబ్బా, యెహోవా మనం ఎందుకు బానిసలుగా పోవాల్సి వచ్చిందిరా? ఎందుకు సీసా చేతికి అప్పగిస్తున్నాడు రా? మనం చేసిన అక్రమం, మనం చేసిన పాపం, మనం చేసిన విగ్రహారాధన, మనం చేసిన పనికి మాల పనులు, కాని పనులు. అందుకనే దేవునికి కోపం వచ్చింది. ఆయన ముందే చెప్పాడు కదరా, మనల్ని పంపినప్పుడే చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రపంచ దేశంలో ప్రవేశపెట్టినప్పుడే చెప్పాడు కదా అనేక విషయాలు మనకు. నన్ను కాక వేరొక దేవతలను సేవిస్తే నేను మిమ్మల్ని శపిస్తాను, మిమ్మల్ని ఇతరుల రాజులకు అప్పగిస్తారు, ఇతర దేశాలకు కొల్లపోతారు, తరమబడతారు, చంపబడతారు, ఖడ్గం చేత చంపబడతారని, కరువులు వస్తాయని అప్పుడే చెప్పాడు కదా. మనం వినట్లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారండి ప్రజలు. దేవుడు వారిని బట్టి నేనైతే దేవుని మహిమపరుస్తున్నాను. ఎప్పుడు ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలను బట్టి వారికి ఏమొచ్చిందంటే జ్ఞానం, వారికి ఏమొచ్చింది? వివేకం వచ్చింది. వారు ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని ఒరేయ్ మనం చేసిన తప్పు. ఎవరు? ప్రజలు, పెద్దలు, అధిపతులు విత్ కింగ్, రాజుతో సహా. రాజా, అయ్యో రెహబాము గారు మనం చేసిన తప్పు. పెద్దలు అన్నారు, అవునండి నిజమే అండి, మనం చేసిన తప్పే అండి, మనం దేవుణ్ణి విడిచి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇతరులను మనం సేవిస్తూ ఆరాధిస్తున్నాం కనుకనే మన దేవుడు న్యాయమే చేశాడు. ఆయన ఎన్నడూ అన్యాయము, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసాధ్యం, అసంభవం చేయడాయనా అని తమ తప్పును తెలుసుకొని మోకరించారు. నేల మట్టుకు తమ్మును తాము తగ్గించుకున్నారు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరము గల దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు, వారి పెద్దలు, వారి అధిపతులు, వారి రాజు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచే. శిషాక్ ఆగు, ఇక్కడే నువ్వు వెళ్ళాల్సిన పర్లేదు, ఆగరాబాయ్ అన్నాడు. అసలు వాడు ఆగుతాడా? ఆగొద్దు, పొమ్మన్నాడు కదా, బయలుదేరి పోవాలి, యుద్ధం చేయాలి, అందరినీ బానిసలుగా కొనిపోవాలి. కానీ దేవుడు అతన్ని ఆపేశాడు. ఉగ్రత రానివ్వలేదు, యుద్ధం జరగనివ్వలేదు. ప్రజలందరినీ శిషాక్ చేతుల నుంచి ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడలారా, దేవుని మాటను బట్టి నేను చెప్తున్న మాట, మనము తెలిసి తెలియక చేసిన తప్పును బట్టి, అక్రమమును బట్టి మనల్ని మనము నేల మట్టుకు తగ్గించుకొని, ప్రభువా మేము పాపులమని ఖచ్చితంగా ప్రభువును అడగగలిగితే ఏ ఉగ్రత, ఏ ఉపద్రవం, ఏ కీడు, ఏ శ్రమ ఏది రాకుండా మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, కృపా కనికరము గల దేవుడు. ఆయన అంతటి గొప్ప దేవుడు. ఆయన వారు తగ్గించుకోనట చూచాడట. ఉగ్రత వారి మీదకి 12వ వాక్యంలో కూడా చదువులను, 12వ వాక్యం చదువాన్ని. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదా వారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొని. అందరూ ఆమెను చెప్పండి. 100% కాకపోయినా, అమ్మా 100% కాకపోయినా ఏమన్నాడు? కొంత, అరే ఇనలేదు అర వాక్యం, కొంత మంచిగా బ్రతికినందున ఉగ్రత రాలే. మనం ఏం కావాలి కదా? అరే ఈ కొంత అని లేకపోతే ఎట్లా బిడ్డ? ఈ కొంచెమైనా మనలో మంచి లేకపోతే ఎట్లా? ఒక సమర్పణ లేకపోతే ఎట్లా? ఒక పరిశుద్ధత లేకపోతే ఎట్లా? దేవుని కొరకు నిలబడకపోతే ఎట్లా నాన్న? మనం కొంచెమైనా, మనం కొంతవరకు దేవుని సన్నిధిలో మంచిగా బ్రతికితే చాలు. ఆమేన్. ఉగ్రత రానివాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. రైట్, చాలా విషయాలు కలవు కానీ ఇంకొక ఇద్దరిని చెప్పి నేను ముగిస్తాను బిడ్డ. 2వ దినవృత్తాంతం 32:24-26 వరకు. హిజ్కియా ఆ. హృదయ గర్వము విడిచి, అమ్మ వినండి జాగ్రత్తగా. హిజ్కియా హృదయ గర్వం అంటే తను దేవుడు అతన్ని ఆశీర్వదించినందున, ఆరోగ్యం ఇచ్చినందున, కాపాడినందున నన్ను మించిన మనగాడు ఎవడు లేడని కాస్త హిజ్కియాకి ఏమైంది? గర్వం వచ్చింది తెలియకుండానే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సార్ను మొత్తాడు కొంచెం. ఆ హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షారస తైలమును, మామూలు కాదు ఇది, మామూలు కాదు. నేను ఎందుకు చదివిస్తున్నానంటే చెప్తాను వినండి. ధాన్యములు, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు తొట్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణ పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. ఆమేన్. చాలు. ఇప్పుడు నన్ను చూడండి, అందరు ఇప్పుడు చూడాలి. హిజ్కియాకు వెండి బంగారములు తక్కువ ఉన్నాయా? గొర్రెల మేకలు తక్కువ ఉన్నాయా? ధాన్యము, ద్రాక్షరసము తక్కువ ఉందా? ఏమైనా తక్కువ ఉందా? ఇప్పుడు వీటినన్నిటిని బట్టి అతను ఏం చేయొచ్చు? గర్వించి ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? హిజ్కియా సార్ను కాస్త మొత్తాడు. ఏం చేశాడు? కాస్త మొత్తాడు. ఇప్పుడు మొత్తినందువల్ల ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? తన హృదయ గర్వమును విడిచి తన్ను తాను తగ్గించుకున్నందున దేవుని ఉగ్రత, సైతాను ఉగ్రత హిజ్కియా కాలములో ఆ ప్రజల మీదకి రాకుండా కాపాడినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కాస్త ఉంటే చాలు మనిషికి. నేను ఇదే చెప్తున్నాను మీ అందరికీ. కాస్త ఏముంటే? డబ్బుంటే, ధనం, వెండి బంగారములు, భూములు, ఇల్లు, కార్లు, ఆస్తులు, గొర్రెలు, మేకల మందలు, ధాన్యం ఉంటే చాలు. ఏమొస్తుంది మనకు? వాళ్ళ లెక్క కాదన్న మేము, అమ్మో మనకు మామూలుగా ఉండదురా బాబు, మనకు మామూలుగా ఉండదు. అంత డబ్బున్నవాడే, బొక్కసములు కట్టిన వాడే, గుమ్ములు కట్టిన వాడే, కొట్లు కట్టించిన వాడే, పశువులకు శాలలు కట్టించిన వాడే, విస్తారమైన ధాన్య ద్రాక్షరసము కలిగిన వాడే, వెండి బంగారములు కలిగిన వాడే, సైన్యం కలిగిన వాడే, రాజ్యములు, అధికారములు కలిగిన వాడే, ఆయనను తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేల మట్టుకు తగ్గించుకొని, హల్లెలూయా, ఏ ప్రభువా పాపినయ్యా, కాస్త గర్వించాను, యథార్థంగానే బ్రతికాను, సత్యాన్ని అనుసరించి బ్రతికాను, నీతిగా బ్రతికాను, నీకు అనుకూలంగా బ్రతికాను, కాస్త మీరు నన్ను కాపాడి అన్ని సమృద్ధికి ఇచ్చిన తర్వాత కాస్త గర్వం వచ్చింది, క్షమించయ్యా. తప్పదు నాన్న, తప్పదు బిడ్డ. ఈ ప్రపంచంలో మనం ఏది కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా మనము నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో దేవుని కృప. పౌలు ఇదే అంటాడు కదా, కృప, నేనేమై ఉన్నానో నీ కృప ప్రభువా, నీ కృప తప్ప వేరొకటి ఏది లేదు. జ్ఞానం తక్కువ, దర్శనం తక్కువ. పరలోక రాజ్య ప్రత్యక్షతలను చూశాడే, 3వ ఆకాశానికి ఎక్కిపోయాడే, దేవుని అనేకమైన మర్మాలు, సత్యాలు అతనికి బయలుపరచబడ్డాయి. అనేక గ్రామాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల్లోనే సేవ విస్తరింపబడిందే. 4 సంఘాలుంటే ఆగం మేము, అర్థమవుతుందా? 4 సంఘాలుంటే ఆగమండి, ఇంత కారుంటే ఆగం. వద్దు. అది సేవకుడైనా, విశ్వాసైనా, నువ్వేమి కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా నేల మట్టుకు తగ్గించుకోవాల్సిందే. నువ్వు కానీ హెచ్చించుకున్నావా, నీ బ్రతుకు లాస్ట్కు పాతాళం, నరకం అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. హిజ్కియా నీతిమంతుడు కాదా? యథార్థ ప్రార్థన ఏం చేసింది? నేను నీ సన్నిధిలో నీతిని, సత్యమును అనుసరించి యథార్థ హృదయాన్ని నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు ప్రవర్తిస్తున్నా జ్ఞాపకం చేసుకో. అన్ని కలిగినవాడు
విగ్రహములను పలగొట్టినవాడు, దేవత స్తంభం పలగొట్టినవాడు, దేవుడు తప్ప వేరొకరు లేరు నాకని యాజకులను సేవకులను బలపరిచిన వాడు, అసలు మామూలు కాదు వ్యక్తి. అంత గొప్పోడు కాస్త ఇటటైనందుకు తను తాను నేల మట్టుకు తగ్గించుకున్నాడు. నాన్న పాఠం ఒకటే, మనం నేల మట్టుకు తగ్గించుకోవాలి. పితరులందరూ తగ్గించుకున్నారు, మన ప్రభు తగ్గించుకున్నాడు. మన ప్రభు ఆయనను మించిన వాడు లేడు ఈ ప్రపంచంలో. ఆమేన్, హల్లెలూయా. ఆయనను మించిన వాడు లేడు, మించిన వాడు లేడు. మనుషుల్లో కానీ దేవి దేవతలను పడిన వారిని కానీ ఆయన మించిన వాడు లేడు. కనుక బిడ్డ తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఎక్కడి వరకు హెచ్చింపబడతావు? పరలోక రాజ్యం వరకు హెచ్చింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వాక్యం నుంచి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము ఏం చేస్తున్నాడు మనగాడు? అమ్మా ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరైనా పరిసయ్యుడు. ఎవరినానైనా పరిసయ్యుడు. ఏం చేస్తున్నాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించి ఏం చేస్తున్నాడు? న్యాయంగానే ఇస్తున్నాడు. 10వ భాగం నమ్మకంగా ఇస్తున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడనని తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అందరు ఆమెను చెప్పండి గట్టిగా. 8వ వాక్యం చదువు. 8వ వాక్యం 9వ వాక్యం చదువు. తామే నీతిమంతులమని. 9వ వాక్యం చూసుకోండి. 9వ వాక్యం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. రైట్. ఇప్పుడు చదివిన ఉపమానం ఫస్ట్ చదివినరు, తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏమంటున్నారు? తామే నీతిమంతులమని. ఈ బ్యాచ్ మీద నేను ఒకసారి, ఈ బ్యాచ్ నాకు బాగా ఎదురుపడుతుంది. ఈ బ్యాచ్ మన పక్కనే ఉంటుంది. ఈ బ్యాచ్ నాకు ఎదురుపడ్డది ఒక 2-3 సార్లు. అక్కడ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. నేను మ్యాగజైన్ రాసేది, మాసపత్రిక రాసేది. ఇప్పటికీ ఆ మాసపత్రికలు ఎక్కడనే తెలియదు, కానీ ఇప్పటికీ ఈ ప్రసంగం ఉంటుందల్లా. నేను రాసిన దాంట్లో. ఈ ప్రపంచంలో ఎవరికి వాడే నీతిమంతుడు అనుకుంటున్నాడు. మాది సత్యం అంటున్నాడు, మేము నీతిమంతులం అంటున్నాడు, మేము పరిశుద్ధులం అంటున్నాడు. వీడెవడు? ఇప్పుడు వాక్యానుసారంగా పరిసయ్యుడు. మాదే సత్యం అండి, మా దగ్గరికే రండి అని పిలిచే బ్యాచ్ ఒకటి ఉంది. ఒకటేది చాలా ఉన్నాయి, అర్థమవుతుంది. ఒకటేది చాలా ఉన్నాయి. అయితే ఈ లోకంలో అనేక మంది సేవకులు, అనేక మంది క్రైస్తవుల్లో తనకు తానే నేనే నీతిమంతుణ్ణి, నేనే నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేనే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, నేనే దేవునికి నమ్మకంగా 10వ భాగం అన్ని విషయాల్లో నేను ఇస్తున్నాను. అయ్యా, ఈ పాపి వలె, ఈ సుంకరి వలె, ఈ పాపి వలె నీవు నన్ను ఉండనియనందుకు మీకు స్తోత్రం అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నన్ను చూడండి. పాపులను ప్రేమించాలా, పాపులను ద్వేషించాలా? పాపం చేయొద్దు, కానీ పాపులను. ఇప్పుడు ఈయన ఇక్కడ చెప్పింది ఏంది? అసలు ఈయన ఎందుకు తృణీకరింపబడ్డాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు తృణీకరింపబడ్డాడు? ఎందుకు ఈయన కంటే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఇతడేమో తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఏమని? ఈ సుంకరి వలె, ఈ పాపి వలె నన్ను ఉంచనందుకు అవసరమారా? అవసరమా? ఒకప్పుడు నువ్వేంది మరి నాన్న? మనం ఎవరో ఒకప్పుడు మరి పాపివైన నీవు దేవుని దయచేత, దేవుని కృపచేత రక్షింపబడ్డావు. అలాంటి నువ్వేం చేయాలి? పాపులను తెలిసి తెలియక ప్రవర్తించిన వారిని ఏం చేయాలి? అమ్మా, అక్క అట్లా కాదు బిడా, అట్లా కాదు నాన్న, అరే బాబు అట్లా కాదురా, వదిలేరా, ఒకప్పుడు మేము అలాగనే చేశాం, మేము తాగాం, తిరిగాం, పనికి మళ్ళీ పనులు చేశాం బిడ్డ, వదిలిపెట్టండి నాన్న, అది కాదు మార్గం, ఇది మార్గం, ఈ మార్గంలో నడువు, ఇదిగో ఇది వాక్యం, ఈ వాక్యంలో ఇలాగున్న బ్రతుకు అని నువ్వేం చేయాలో? ప్రేమించి చెప్పాలి. వాడా చిచ్చి
వాడా చిచ్చి, వానితో పోలుస్తున్నావా మమ్మల్ని? వాడెక్కడ మేమెక్కడ గారు? వద్దు నాన్న, వద్దు బిడ్డ. నేను అందుకే చెప్తున్నాను, మనము ఎంత కాదు, మనం ఎంత కాదు, మన పక్క వారి మీద మనల్ని మనం ఎన్నడూ హెచ్చించుకోరాదు. హల్లెలూయా. ఒకడు తెలియక తప్పుడు మార్గంలో నడిస్తే వాడిని ఏం చేయాలట? ఒక పాపిని ఆ పాపపు మార్గంలోంచి, అగ్నిలోంచి లాగినట్టుగా కొందరిని లాగండి, ఆ తప్పుడు మార్గంలోంచి నీతి మార్గంలోకి. ఇది ప్రేమ చూపు. వారి మీద అతిశయిస్తావేంట్రా నువ్వు? నువ్వెంత, నీ బ్రతికెంత? నువ్వెంత, నీకు తెలిసిందెంత? నువ్వు దేవునిలో బ్రతికెంత, నీ బ్రతికెంత? ఎవరు ఏం చేశారు నాన్న, వారిని మనం ప్రేమతో వారికి చెప్పాలి. సేవకులం కాబట్టి ఆయా సందర్భాల్లో మేము ఖండిస్తూ ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. కానీ ఆ లోకంలో, పాపంలో, ఇంకా అక్రమంలో పడిపోతున్న వారికి ఏం చేయాలి? వారికి చెప్పాలి, వారిని మంచి మార్గంలోకి నడిపించాలి. కానీ వారి మీద ఛీ, అది దుర్మార్గురాలు, ఛీ వాడు దుర్మార్గుడు, అబ్బో వారికి నాకేం పోలిక అని వారిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, ప్రభు ఏం చేశాడు? ఓ రోజు వాడికి సమయం వచ్చింది, వానికి కష్టం వచ్చింది. ప్రభా, అయ్యా పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నిజముగా పాపిని, ఇదిగో తాగాను, తిరిగాను, వ్యభిచరించాను, దొంగతనం చేశాను, మోసం చేశాను, అయ్యా భయంకరమైన పాపినయ్యా, ఈ పాపిని నన్ను క్షమించు ప్రభా, అయ్యా నీ సన్నిధిలోనికి నన్ను చేర్చుకో ప్రభా అని ఏడ్చాడు. అప్పుడు దేవుడు ఏమవుతాడు మీరు చెప్పండి? ఏడిస్తే ఏమవుతాడు రా దేవుడు? ఏడిస్తే కరిగిపోతాడు బిడ్డ. ఆయన కృపగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన కనికరము చూపుడయందు సంతోషించువాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన గుణం, అది ఆయన నైజం. అంతటి దొంగనైనా నమ్ముతాడు, అంతటి పాపినైనా నమ్ముతాడు. ఆయనకు అన్ని తెలుసు, ఆయన నమ్ముతాడు. రా బిడ్డ అంటాడు. మనస్సే అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన చేయించింది ఆయన. ప్రజలను విచ్చలవిడి జీవితానికి అప్పగించాడు. తాగు, తిరుగు, వ్యభిచరించు, నీ ఇష్టానుసారంగా బ్రతకండి అన్నాడు 33వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాలు 33లో. వద్దు, చదవద్దు. కానీ అతన్ని వచ్చి అశ్షూరు వల్ల ఎవరో వచ్చి పట్టుకొని పోయి చెరసాల్లో వేస్తే, అప్పుడు యెహోవాయే నిజమైన దేవుడని తన్ను తాను తగ్గించుకొని, ప్రభువా నేను పాపం చేశాను అంటే వారిని రక్షించారా మన దేవుడు. సూపర్. అది మన దేవుని ప్రేమ, అది మన దేవుని దయ, అది మన దేవుని కనికరం. కాబట్టి నాన్న, ఈ ప్రపంచంలో ఒక పరిశీని వలె కాదు, ఒక సుంకరి వలె తగ్గించుకోవాలి. ఒక సుంకరి వలె తగ్గించుకోవాలి. సుంకరి వాడు తగ్గించుకొని ఏమన్నాడు? అయ్యా నీ మందిరం వైపు కన్నులెత్తుటకే నాకు ధైర్యము, నిజమే నేను పాపినే ప్రభువా అని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినందువలన అతని కంటే, పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయారట. అందుకని ప్రభువా నీ పరలోక రాజ్యంలో ఎవరుంటారయ్యా మొదటి స్థానంలో అంటే, ముందు ఎవరుంటారంటే ఏమన్నాడు? పాపులేరు అన్నాడు. ఏంది ప్రభా నీకు అంత ప్రేమ? వాళ్ళంటే నాకు అంత ప్రేమ అన్నాడు. అంత ప్రేమరా బాబు నాకు. రక్షింపబడ్డావా? నీతిగా బ్రతుకు, కాపాడుకో. ఆమెన్, హల్లెలూయా. నువ్వేమనుకోవాలి? నేనేమైనా అయ్యున్నానంటే దేవుని కృప, ఆయన దయ అని అనుకోవాలే కానీ పక్కని మీద ఎన్నడూ మనల్ని మనము హెచ్చించుకోరాదు. ఈ సహోదరి మీద ఆ సహోదరి, అర్థమవుతుందా? భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇరుగు పొరుగు వారి మీద నువ్వు ఎన్నడూ హెచ్చించుకోవద్దు బిడ్డ. ఏమున్నదని మనకు? ఓ గుడికి పోయినంత మాత్రాన, రెండు బుధవారం శనివారం ఉపవాసం ఉన్నంత మాత్రాన, నమ్మకంగా దశభాగం ఇచ్చినంత మాత్రాన పెద్ద అదే మనం, పెద్ద అదే మనం ఏం కాదు. దేవుడు ఇచ్చాడు, ఇస్తున్నానంటే కృప అనుకోవాల్సిందే నువ్వు. కానీ నేను ఇస్తున్నాను ఏమి డబ్బా కొట్టి ఇది అనొద్దు, కానీ ఇది వేరే సంఘం అయితే కాదు ఇక, అంతేనా? పలాని మేరమ్మ గారు 10,000 ఇచ్చారు, చప్పట్లు కట్ట మైకులో చదవాలి ఆలి పేరు. అరుణమ్మ 10,000 ఇచ్చింది, చప్పట్లు కట్ట. ఇది అదైతే కాదు, ఇది అదైతే కాదు. ఇక్కడ పేదోడిని అలాగనే ప్రేమిస్తారు, ఉన్నోని ఒకే తీరుగా ప్రేమిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నోనికి ఓ పెద్ద కిరీటం సింహాసనం వేసేదే ఉండదు. పేదోడిని కాళ్ళ కింద, ఆరోగ్యం బాగాలేని వాడు ఎవడైనా కుర్చీలో కూర్చోవచ్చు, ఆరోగ్యం ఉన్నోడు కింద కూర్చోవచ్చు. అర్థమవుతుందా? నాకు డబ్బున్నోడు, డబ్బులోడు ఏ భేదం లేదు, అందరము
సమానం. అందరూ దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 11 వరకు త్వరగా చదివాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఎలా పుట్టాడు నాన్న? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము చూడండి బిడ్డ, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఎంచి ప్రతి నామమునకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకున్నందువల్ల ఏమయ్యా? ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. ఎక్కడి వరకు హెచ్చింపబడ్డాడు? తండ్రి సింహాసనమందు కూర్చుండేంత వరకు హెచ్చింపబడ్డాడు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు వారికే పరలోకం. తగ్గించుకున్న వారికే పరలోకం, సింహాసనం. అదే మనసు యేసు క్రీస్తు మనసు. కనుక ఇప్పుడు మీరేం కలిగి ఉండాలి? క్రీస్తునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు అది? తగ్గించుకునే మనసు. అది అందులో చాలా ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన పాయింట్ చెప్తున్నాను కదా నాన్న. ఏ మనసు నాన్న? తగ్గించుకునే మనసు. కనుక మనము ఎవరి మీద హెచ్చించుకోకూడదు. నీ ప్రక్కవాని మీద. కొందరైతే తెగించి సేవకుల మీదనే, అర్థమవుతుందా? కొందరైతే సేవకుల మీదనే, పాస్టర్ కూర్చో, టైం అయిపోయింది, ఎంతసేపు చెప్తా వాక్యం. ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి వారెందరో ఉన్నారు. మనకొద్దు బిడ్డ, తగ్గించుకుందాం. పరలోక రాజ్యం మట్టుకు హెచ్చింపబడతాం. ప్రభుతో పాటు యుగాయుగాలు ఉందాం. హల్లెలూయా. యేసు క్రీస్తు మనస్సు తగ్గించుకునే మనస్సు. ఆ మనస్సు మనమందరం కలిగి ఉందాం. పరలోక రాజ్యంలో ప్రవేశించుదాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.